హలో హాయ్, అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిద్దాం. దేవా స్తోత్రం యేసయ్య, వందనాలు తండ్రి. మరి కీర్తనలు 1 ప్రకారం 1:3 ప్రకారంగా 1:3 ప్రకారం అయితే అతడు నీటి కాలువల ఏరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలన ఉండునంటున్నాడు. అలాగే నువ్వు తన కాలమందు ఒక చెట్టు తన కాలమందు ఎలాగైతే ఫలం ఇచ్చి చెట్టు వల్ల ఉండిద్దో అలాగ నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ అప్పుల సమస్యలు ఏమన్నా యేసునామములో తీర్చబడను గాక. నీ రోగం ఉన్న ఏ రోగమని నిన్ను స్వస్థపరిచేహో అని నేను అన్నాడు. దేవుడు నిన్ను దీవించను గాక. నీ అప్పుల సమస్యలు ఏదైనా సరే ఏ కొదువు లేకుండా దేవుడు నిన్ను దీవించి సమృద్ధిగా మేలులతో నింపును గాక. నిన్ను దీవించను గాక, నిన్ను ఆశీర్వదించును గాక. దేవుని ఆశీర్వాదాలు నీ వెంట వచ్చును గాక. నీ రాకపోకలతోడే నడిపించును గాక. నీ పనుల్లో దేవుడు దీవించి సమృద్ధిగా నెమ్మది సమాధానం కలుగు చేయను గాక. దేవుడిని నువ్వు స్తుతించు, ఆరాధించు, దేవుడికి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.